హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ప్రత్యేకమైన న్యూస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు వెళ్తున్నా ఆ రోజు మళ్ళీ తిరిగి వస్తా అంటూ బెంగాల్లో మోడీ వ్యాఖ్యానించిన తీరుని మనం ఇక్కడ చూస్తున్నాం. సో మెయిన్లీ ఆయన ఒక సభలో మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో నేడు చివరి ర్యాలీలో పాల్గొన్నానని, మళ్ళీ బెంగాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రానికి తిరిగి వస్తానని ఆశిస్తున్నట్లుగా తెలియజేశారు. సో మే 4న ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రమంతా మిఠాయిలు పంచుకుంటామని చెప్పేసి ఉత్సాహంగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే అదే ఉత్సాహంతో నేడు తాను వెళ్తున్నట్లుగా పేర్కొన్నారు. సో తను హెలీప్యాడ్ దిగి వస్తుంటే దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు ఇరువైపులా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారని, తన్ను ఆశీర్వదించడానికి వేలాది మంది ప్రజలు వస్తారని అస్సలు ఊహించలేదని హర్షం వ్యక్తం చేశారు. అలాగే బెంగాల్లోని మారక్పూర్లో నిర్వహించిన ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సో రాజకీయాల్లోనికి ప్రవేశించి బీజేపీలో చేరిన తర్వాత ఓ కార్యకర్తగా పార్టీ ఏది చేయాలనుకున్నా దానికి తను ఎప్పుడూ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారని ప్రధాని మాట్లాడారు. అలాగే ఎన్నికల బాధ్యతలు స్వీకరించడం కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు. సో తనకు ప్రత్యేకంగా ఒక కుటుంబం అంటూ ఏదీ లేదని, దేశ ప్రజలకు సేవ చేయడమే తన కుటుంబం అని భావిస్తూ మోడీ అయితే ఈ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఖచ్చితంగా బీజేపీ ఈ ఎన్నికల్లో నగ్గుతుందని, సో మిగతా పార్టీలు ఎన్ని ఎత్తుకళ్ళు వేసినా, ఇప్పటి వరకు ఎన్ని అన్యాయాలు చేస్తున్నా, కొన్ని ముఠాలుగా ఎన్నో స్కాములు చేస్తున్నా సరే బీజేపీ చూస్తూ వచ్చిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటామని, అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పేంటో ప్రజలే చూస్తారని చెప్పేసి ప్రత్యేకంగా పిఎం అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. సో ఎలా అయితే ఇండియా ఈ రేంజ్ లో ఉందో అలా బెంగాల్లో కూడా అదే మంచి ప్రవర్తనని, అదే యొక్క యూనిఫామ్ బిహేవియర్ ని అయితే తీసుకొస్తామని చెప్పేసి మోడీ తన మాటల్లో తెలియజేశారు. సో ఇప్పుడు ఉన్న ప్రజలు ఖచ్చితంగా నన్ను అభిమానించిన తీరు నేను చూస్తున్నాను. ఎప్పుడైతే నేను హెలికాప్టర్ దిగొచ్చానో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు నన్ను కలవడం కోసం వేలాది మంది జనాలు వచ్చినప్పుడే నాకు అర్థమైంది నన్ను ఆశీర్వదించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో. అలాంటిది ఖచ్చితంగా బెంగాల్లో నగ్గి తీరుతామని నమ్మకం ఇంకా డబల్ అయింది. సో ఇప్పుడు నేను ఈ ఎన్నికలకు ప్రచారం చేయడానికి వస్తున్నా. మళ్ళీ తిరిగి బెంగాల్లో బీజేపీ ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఖచ్చితంగా వస్తాను ప్రమాణ స్వీకారానికి అని చెప్పి తన మాటలో అయితే తెలియజేశారు. అండ్ ఆయన మళ్ళీ మాట్లాడుతూ వారు అధికారంలోనికి రావడానికి కారణమైన మా మటి మనుష్ నినాదాన్ని టీఎంసీ నేతలు విడిచిపెట్టారని ప్రధాని ఆరోపించారు. సో ఎన్నికల ప్రచార సమయంలో వారు ఒక్కసారి కూడా ఈ నినాదాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆ పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి దూషణలు, బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఎంసీ పాలనలో మహిళలపై మునుపెన్నడూ లేని స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోనికి వచ్చిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ. సో ఇంకొన్ని రోజుల్లో జరగబోతున్న బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు దానిపై ప్రధాని మోడీ ప్రత్యేకంగా మాట్లాడడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఎంసీ ఖచ్చితంగా ఈసారి ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నేరాలు చేస్తూ విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరుగుతున్నారో వాళ్ళందరికీ శిక్ష ఖచ్చితంగా పడుతుంది. బీజేపీని గెలిపించిందని చెప్పేసి ఆయన మాటలు అయితే వేడుకోవడం జరిగింది. సో ఇలాంటి అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ నగ్గుతుందని చెప్పేసి ప్రధాని మోడీ చెప్పుకురావడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎన్నికల తర్వాత ఎవరు నగ్గబోతున్నారు, బెంగాల్లో ఎవరి జెండా ఎగరబోతుంది అన్నది ఇంకొన్ని రోజు వేచి చూస్తే గానీ తెలీదు. సో మే 4న ఈ అప్డేట్ అయితే రాబోతుంది. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టుడేని ఫాలో అవ్వండి.